హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఇడ్లీలోకి, దోసలోకి అప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునేలాగా ఇన్‌స్టంట్ చట్నీ పౌడర్‌లయితే 2 చూసేద్దాం. అది కూడా టొమాటో, పచ్చిమిర్చి వేసి కూడా మనం ఈ పౌడర్‌ని తయారు చేసుకోవచ్చు. ఇది ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుంది. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వేయకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకొని ఈ పొళ్ళనైతే నిల్వ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చట్నీని రెడీ చేసుకోవచ్చు. మరి ముందుగా ప్రాసెస్ చూసేద్దామా మరి? ఇప్పుడు నేను చేసే ఈ క్వాంటిటీ ఇద్దరికి ఒక్కసారికి మాత్రమే వస్తుంది ఈ చట్నీ రెసిపీ. మీకు టేస్ట్ నచ్చినట్లయితే మరికొంచెం ఎక్కువ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అలాగే మరొక ప్లేట్‌లో పచ్చిమిర్చిని 10-15 వరకు కారం గలవి తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి వేసుకోవాలి. ఇన్‌స్టంట్ చట్నీ పౌడర్స్‌లో ఎవరు కూడా పచ్చిమిర్చి, టొమాటో, ఆనియన్ వేసి నిల్వ ఉంచడం నేనైతే చూడలేదు ఇంతవరకు యూట్యూబ్‌లో. కానీ మనమైతే ఈరోజు అవి 3 వేసి కూడా చట్నీని ఎలా నిల్వ ఉంచుకోవాలో చూసేద్దాం. ఇక ఉల్లిపాయను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వీటిని ఒక రోజంతా ఎండలో ఎండబెట్టుకోవాలి. తుంపితే తునుగుతాయి కదా! అలా ఎండబెట్టుకోవాలి. ఇక ఒక మిక్సీ జార్‌లో ఒక గుప్పెడు వరకు అంటే 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించి పొట్టు తీసిన వేరుశనగ గుళ్ళను వేసుకోవాలి. ఇప్పుడు దానిలో మనం టమాటాను ఎండబెట్టుకున్నాం కదా! చూడండి బాగా డ్రై అయిపోయినాయి. ఈ టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. దానిలో వేరుశనగ గుళ్ళలో ఈ టమాటా ముక్కలు వేసుకోవాలి. దాంతో పాటు అదిగోండి ఎండిపోయిన ఉల్లిపాయ ముక్కలు. చూస్తున్నారు కదా! ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఆరి ఎండిపోయినాయి. అలాగే వీటితో పాటు పచ్చిమిర్చి కూడా చూడండి ఎంత డ్రై అయిపోయినాయో. మీరు అడుగున గింజలొస్తాయి కదా! అవి తీసేయకండి. అవి కూడా వేయండి. దానివల్లే కారం వస్తుంది మనకి. ఇక కొద్దిగా చింతపండు, 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఒక పావు స్పూన్ వరకు కల్లుప్పు వేసుకోండి. వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చట్నీ పొడైతే రెడీ అయిపోయింది. పచ్చిమిర్చి, టమాటో వేసి కూడా చట్నీ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకుందాం. ఇది 1 వీక్ పాటు బయట ఉంచినా కూడా ఏమీ అవ్వదు. కానీ మీరు పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా బాగా పూర్తిగా డ్రై అవ్వాలి. ఇక రెండో చట్నీ రెసిపీని అయితే చూసేద్దాం. ఒక మిక్సీ జార్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. 1 స్పూన్ కొబ్బరి పొడి, అలాగే 1 స్పూన్ కారం వేసుకోవాలి. వీటితో పాటు 2, 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. పావు స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు. ఇందాక మనం చట్నీలో చింతపండు చాలా తక్కువ వేసాం టమాటో వేసామని. దీనిలో మాత్రం కొద్దిగా ఎక్కువ వేసాను. దీన్ని కూడా ఒక గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. వీటిని పోపు వేసుకోవడం కోసమని కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి. 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, అలాగే పోపు గింజలు, కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకులో ఏమాత్రం చెమ్మ లేకుండా డ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. ఎందుకంటే పొడి నిల్వ ఉండాలి కాబట్టి. ఇప్పుడు దీనిలో మనం తయారు చేసుకున్న ఈ తాలింపుని చట్నీ పౌడర్‌లలో కలుపుకోవాలి. మొత్తం అంతా అలా కలిసేలాగా కలుపుకుంటే టేస్టీగా ఉండే 2 రకాల చట్నీ పొడి రెసిపీస్ అయితే రెడీ అయిపోతాయి. ఈ చట్నీ పౌడర్స్ 1 వీక్ పాటు బయటైతే నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 1-2 మంత్స్ వరకు స్టోర్ ఉంటాయి. ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది ఇడ్లీకి, దోసకి ఎలా ఉపయోగించుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.